హాసన్ కొత్త సినిమా థగ్ లైఫ్ విడుదల వేళ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కన్నడ సంఘాలు క్షమాపణ కోరుతూ ఆందోళన చేస్తున్నారు. సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరింది. కమల్ హాసన్ మాత్రం తను తప్పు చేస్తేనే క్షమాపణ చెప్తానంటున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. కమల్ హాసన్ తన వైఖరిని మార్చుకుంటారా లేదా కన్నడిగులు శాంతిస్తారా అనేది వేచి చూడాలి. థగ్ లైఫ్ రిలీజ్ వేళ సీనియర్ హీరో కమల్ హాసన్ అనుకోని విధంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలో కమల్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ భాషాభిమానులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తన కామెంట్స్ పై ఇప్పటికీ కమల్ వివరణ ఇచ్చారు. అయినా సరే కన్నడిగులు శాంతించడం లేదు. సారీ చెప్పాల్సిందేనంటూ తెగేసి చెప్తున్నారు. లేదంటే బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పకపోతే ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాని రాష్ట్రంలో బ్యాన్ చేస్తామంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. ఇదే విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో కమల్ వద్ద ప్రస్తావించగా తాను తప్పు చేస్తేనే సారీ చెబుతానని అన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. వాటిని గౌరవిస్తాను. కర్ణాటక పట్ల నాది నిజమైన ప్రేమ. ఆంధ్ర, కేరళ విషయంలోనూ అంతే. ఏదైనా అజెండాతో వచ్చేవారు తప్ప ఎవరూ నన్ను అనుమానించరు. నాకు ఇంతకు ముందు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తాను, లేదంటే చెప్పను. అది నా లైఫ్ స్టైల్. దయచేసి దాన్ని లాగకండి అని కమల్ అన్నారు. థగ్ లైఫ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష కూడా తమిళం నుంచి పుట్టిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కమల్ కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు అందరూ విరుచుకుపడ్డారు. కమల్ హాసన్ కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడారంటూ బెంగళూరులోని పలు పోలీస్ స్టేషన్లలో కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు. మే 30వ తేదీలోగా కమల్ క్షమాపణ చెప్పకుంటే ఆయన థగ్ లైఫ్ సినిమాని బ్యాన్ చేస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించింది. కమల్ హాసన్ ఇప్పటికే తన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ప్రేమతోనే అలా మాట్లాడానని, ప్రేమ ఎన్నడూ సారీ చెప్పదని అన్నారు. భాష, చరిత్ర గురించి ఎందరో చరిత్రకారులతో మాట్లాడానని, తన కామెంట్స్ లో దురుద్దేశం లేదన్నారు. అయితే భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి కన్నడ వివాదంపై స్పందిస్తూ ఏ విషయంలోనైనా తప్పు చేస్తేనే సారీ చెప్తానని స్పష్టం చేశారు. తాను తప్పు చేయలేదని, సారీ చెప్పనని చెప్పకనే చెప్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో, కన్నడలో థగ్ లైఫ్ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.